ఏపీలో 15 ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిర్ణయం తీసుకొనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఎస్ఐపిబి 3వ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. 44,776 కోట్ల పెట్టుబడులకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20,000 ఉద్యోగాలు లభించనున్నాయి. గత 2 సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైన చర్చించనున్నారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చల ద్వారా సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రాంట్ అయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరతగిన ఫలితాలు చూపించాలన్నారు. ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని తెలిపారు సీఎం చంద్రబాబు.